తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని హత్య చేయడం కోసం 15 కోట్ల రూపాయల సుపారీ కిల్లర్స్ కి ఇచ్చారని చెప్పని, ఈ కుట్ర వెనుక మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు డీకే అరుణ గారు, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న వీరున్నారు అని చెప్పని సాక్షాత్తు సైబరాబాద్ కమిషనర్ అయిన స్టీఫెన్ రవీంద్ర గారు చెప్పడం వెనుక అనేక అనుమానాలు కనబడతా ఉన్నాయి. అసలు ఈ శ్రీనివాస్ గౌడ్ ను చంపడానికి అవసరం ఏముంది? ఈ 15 కోట్ల రూపాయలు ఎవరిచ్చినారు? వాళ్ల చేతికి పోలీసులు దొరికినాయని చూపెడుతున్న తుపాకులు ఎవరిచ్చినారు? ఈ మొత్తం వ్యవహారం అంతా కట్టుకథ కాదు, ఇది నిజమైనటువంటి ఒక కుట్రే అని చెప్పని బయటికి రావాలంటే శ్రీనివాస్ గౌడ్ గారితో పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులతో పాటు స్టీఫెన్ రవీంద్ర గారిని కూడా లాయ్ డిటెక్టర్ టెస్ట్ లో పరీక్ష చేసి నిజానిజాలు నిగ్గుదేల్చవలసిన అవసరం ఉంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఈ మొత్తం స్టీఫెన్ రవీంద్ర గారు చెప్పిన కథ అంతా వింటా ఉంటే ఇదేదో రామ్ గోపాల్ వర్మ సస్పెన్స్ థ్రిల్లర్ లెక్క కనబడతా ఉంది. కాబట్టి వెంటనే దీనిపైన ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ కుట్రలన్నీ పటాపంచలు కావాలంటే పెద్ద ఎత్తున లై డిటెక్టర్ టెస్ట్ చేయాలా. దాంతో పాటు మంత్రి అండి, తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రిని హత్య చేయాలనే ఒక పరిస్థితి ఏర్పడతా ఉంది అంటే అసలు ఎందుకు మంత్రిని చంపాలనుకుంటున్నారు? ఈ రకమైన ఒక భయం లేనితనం తెలంగాణలో ఎందుకు వచ్చింది? ఈ మొత్తం అది కూడా బీజేపీ నాయకులు, కేంద్ర జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు చంపాలనుకుంటున్నారు అంటున్నారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ విచారణ జరపాలా. ఈ మొత్తం స్టీఫెన్ రవీంద్ర, శ్రీనివాస్ గౌడ్, డీకే అరుణ గారు, జితేందర్ రెడ్డితో లైవ్ డిటెక్టర్ టెస్ట్, అదేవిధంగా సిబిఐ విచారణ మొత్తం వ్యవహారంపై కూడా జరపాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.